శ్రీ వసంతరావు వెంకట్రావు గారి విజ్ఞాన వాసంతం అంటే కవితలు. విజ్ఞానమే సైన్స్ కవితలు అన్నమాట. 35వ కవిత. నిండు కొండ. అనుకున్న పని పూర్తి అయినప్పుడు ఇచ్చయే బలమైనదను భావం అలరగా హృదిపం. అనుకున్న పని పూర్తి కానప్పుడు ఇచ్చయే కొరగాని దనిపి కొరతచే హృది పొంగు కురుంగులు లేని పూర్ణ హృదయముతో నిండుకుండగా ఎప్పుడుండు వాడే ఘనుడు. విధి వక్రిస్తే ఆత్మార్పణ మొనర్ప అకమడ్డు తగులు. అహమడ్డు తగులు అహము జేంద్రించున్నప్పుడు ఆత్మ ఇంపౌదవు. విశ్వాసమొక వంక వృద్ధి అవుతుండా సంశయాలొక వంక సంక్షోభపెట్టు. మనసు నిలకడయైనదనుకొన్న ఎప్పుడు చెదరి దౌశ్యము వైపు శీఘ్రముగప్ప. మనసు కేంద్రీకరణ మొనరించినప్పుడు భావాలు విక్షిప్తమై వేగరించు. మనసు అరికట్టు సాధనమేదు దినదినం అభ్యసమలరింపలేరు. శాంతి నాశించి విశ్రాంతి కోలంక భ్రమలు వ్యాపించి విభ్రాంతి కలిగించు. పూజకై కూర్చున్న పుణ్య సమయాన భోగలాలస సంపూర్ణముగా పట్టు. మంచి చేదామంచు ముందడుగు వేయ ఎంచినప్పుడు పాద మించుకయుపు. చెడు జోలికే వెళ్ళకూడదనుకున్న వడివడిగా అటుపైప పడివచ్చు మనసు. అలవుగా మంచి చెడ్డలకెప్పుడు జరుగు పోరాటమున మంచి పొందును అపజయము. మనఃపతనం మంచి చేయును మంచి చెడ్డ చేయును చెడ్డ మంచి చెడ్డల మధ్య మనసూగుతుండెడు. మనసు సరి అయినదే తన మంచి కోరునది తన సౌఖ్యమాశించి పనిచేయు గడగునది. ప్రకృతి నియమాలెరిగి ప్రజ్ఞతో చర్యింప ప్రబల యత్నము చేయు ప్రకృతి కలదే. కాని కనుకప్పి సెబిమూసి కటిక చీకటిలోని మెడపెట్టి గెంటుతుండెడు శక్తుల చిక్కి. తన పటిమ విస్మరించిన మనసు గతి తప్పి చెడు మార్గమున చెడు దుర్గతిని పొందు. ఆనందం మనిషి పెరగాలన్న మనసునొక కంట కనిపెట్టియుండగల పనులు చెయ్యాలి. పరుగెత్తు మనసెప్పుడు పాదరసమట్టు పరుగు నడికట్టు నిబ్బరము పెరగ. నిశ్చింతగా బ్రతుకు నేర్చుకున్నప్పుడే నీ మూర్తి హృదయాన నిలుపుకోగలవు. హృదయాన నీ మూర్తి పదిలముగా నుండ ముదముతో నీ సేవ మది చేయగల. సేవలో లగ్నమై స్థిరపడును మనస్సు. నేను పుట్టుకే గిట్టుటకు సాధ్యమే. పుట్టుటయు సాధ్యమ. పుట్టుటయు గిట్టుటయు జీవుని పట్టి వదలని పరంపరల. నేనను అహంకారమే కాని నిజముగా ఎవరు నేనని మాన సాంతరమందు సంశోధన మనర్చిన ఏమి తెలుసు. నా మనోజ్ఞ శరీరమందురు నా మహోజ్వల మేధయందురు నా వినిర్మల హృదయమందురు నా విశిష్ట ప్రజ్ఞయందు నా వివేకయు నేను కావున చావని భయం దేనికి. అంతమందిని పొగిలిపోగా మా హంసబలి నేను పోవును. నేను అనేది ఎగిరిపో. శృతులు అపౌరుషేయములు వేదములు అంటే పరిహాసమేలా. శృతులంటే స్మృతుల కంటే మరి తప్పిన హాస్యమేల. మానవాడి చెవి సోకని ధ్వనుల ఆకాశమున లేవా. రేడియో ఖగోళ రీతుల పరికింతు వేసి జంఝావాతం పోలిగ ఝంఝమ్మని బెడలి వచ్చి తీవ్ర శక్తి భంగాల్ గుర్తింప కలిగియుందువే. జనులెప్పుడు వినజాలని ధనులే లేవన జాలు. ఆ ధ్వనులను గుర్తించిన మేధావులు వివరింపక శృతులయ్యే రాను స్మృతులయ్యే
వివాదమేలా? మనకి వినపడేని శబ్ద, తెలుసుకోలేని శబ్ద ఎన్నో వింట ఆకాశంలో, శూన్యంలో, అంతరిక్షంలో. అవి అన్నీ మనం వినలేము కదా అని లేవు కదా. ఆయన చెప్పేది శక్తి తరంగాలన్నీ అట్లాంటివి అంటున్నారు. అలాగే వేదాలు కూడా వినపడ్డాయి. ఆ వినపడ్డవి వాళ్ళు తర్వాత శిష్యులకు బోధించి వేదాలుగా పరంపరగా సాగించారు. శక్తి, ఆ శక్తి ఎటు చూసిన శక్తి శక్తి. వెలుగు శక్తి, వేడి శక్తి, వివిధ భంగములుగా చెలకు విద్యుదయస్కాంత శక్తి. చలనం, భ్రమణం, శబ్దం, జలగమనం శక్తియుతం. శక్తి నేర్చి రేడియో ప్రశస్త గానముగా వెలార్చు. శక్తి సంగ్రహించి జలము జలధరముగా సంచరి. సస్యోత్పత్తికి పంపిన జలముల వర్షముగా నిడు. నీటి పారుదలలో గల మేటి శక్తి విద్యుత్తుగా కోటి రూపములను జీవకోటికి సంతోషమున మునిగి. శక్తి తాడనముల పదికి శక్తి వేరుగా గ్రహించు. శక్తి లేని జడుడు మనిషి భక్తి కొరకు పాటుపడు. ముక్తికై తపించు. మనోద్వారమున తెరిచి జ్ఞానరాశిని ఆకళించి మనోనేత్రమున తెరిచి జ్ఞానభాస్కరుని చూడు. భౌతికమత్యంత మహాబాధాకరమనుట నిజం. హాయి గుర్తు మానవాళికి ఆత్మతత్వమనుట నిజము. శక్తి ద్రవ్యాలమయం విశ్వం. శక్తి ద్రవ్యాల నిత్యత్వం సత్యం. శక్తి ద్రవ్యంగా రూపొందిన, శక్తిగా ద్రవ్యమే మారిన విశ్వంలో శక్తి ద్రవ్యాల మొత్తం నిత్యం అన్నది పరమ సత్యం. మండుతున్న నక్షత్రం ద్రవ్యం మెండుగా శక్తిగా రూపొందుతే అతి శీతల రోదసిలో శక్తి ద్రవ్యంగా రూపొందుతుంది. అతి శీతల రోదసిలో శక్తి ద్రవ్యంగా రూపొందుతుంది. ఈ అన్యోన్య పరివర్తనానికి, ఈ వేషాల మార్పు అనంత కాలాకాశమే తరకు అనుకూలమైన నాట్యరం. ఈ అనంత వైవిధ్యాన్ని, ఈ అపార చైతన్యాన్ని, ఈ మానస హృదయ వికాసాన్ని, మానవ మన కారుష్యాన్ని, జీవ కారుణ్యాన్ని, జిహ్వా చాపల్యాన్ని, ప్రేమానురాగ భక్తులకు, కామక్రోధ లోభాలకు పారణం శక్తి ద్రవ్యాల కాలాకాశంలో ఖేళన ఆట. జడం జీవం. ఏమిటి భేదం? జడం జడత్వ కారణంగా స్తబ్దమై ఉంటే జీవం చైతన్య కారణంగా మెల్లలాడుతుంది. కర్మకు ప్రతి కర్మ అదే క్షణంలో ఉత్పన్నమైన, జడంలో ప్రతి కర్మ వెంటనే కనిపించగా జీవంలో ప్రతి కర్మ వెంటనే కనిపించకపోవచ్చు. కర్మకు సమానంగా ఉండకపోవచ్చు. అయే ఆలస్యం చైతన్య పటిమ మీద ఆధారపడి జడం పంచకోశాలకు లోబడి, పంచభూతాలకు లోబడి సహజ క్లైవ్యం పొందితే జీవం పంచభూతాల నిద్రించి శతధ వృద్ధి పొందుతుంది. జడం ప్రకృతి సూత్రాధీనమై ఉంటే జీవం ప్రకృతి సూత్రాలను అధిగమించగల జనం పొందుతూ. జడం బాహ్య బలాలకు లోబడి ఉంటే జీవం బాహ్య బలాలను ఎదుర్కోడు. జడం వానకు తడిసి చివికి ఎండకెండి పగులుతే జీవం ఎండవానలకు అతీతమై ఉంటుంది. జడంలో జడత్వం చీల్చుకొని చైతన్యం ప్రవేశించి వ్యాపిస్తే జడమే జీవమవుతుంది. జీవంలోని చైతన్యం పలాయనం చిత్తగిస్తే జీవమే జడం అవుతుంది. పరిణామం సార్వత్రికం కాదు. పరిణామం అన్నిటికీ లేదు. అణువులు, పరమాణువులు, పరమాణు కణాలు,
ప్రోటాన్లు, న్యూట్రినోలు బహుశా విశ్వం పుట్టినప్పటి నుండి స్వధర్మాలను కాపాడుకుంటూనే ఉన్నాయి. వస్తువులు నిర్జీవాలైన సజీవాలైన పరిణామానికి విధిగా లోనవ్వాల్సిందే. కొండలు బండలై కొండపోత వర్షాలకు కొరడు వారించే చలికి, మండు టెండలకు ప్రచండ వాతాహతికి పగిలి పగిలి భగ్నమై వాలుకా కణాలై నడచిన ఇసుక పర్రలవుతాయి. భూకంప స్ఫోటాలకు భూమ పర్వతాలు ఉద్భవిస్తాయి. కాలానికి దాసోహ మంటుంది జీవం. కాలచక్రం భ్రమిస్తుంటే పుట్టుతావుల వలయాన్ని తట్టుకోలేక జీవము భ్రమిస్తుంది. ఎంతవరకు నిస్సంగత్వంలో నిర్మల హృదయంతో కర్మఫల త్యాగంతో జన్మరాహిత్యం పొందేంతవరకు. విరుద్ధాల పుత్తు నరహంతకులెంతమంది నరులందు నివసించువారో, మంచి భావములను నరికి మంట పెట్టుచుండువారు. దౌశ్యము వదిలిపెట్టు దామంటే మనసొప్ప, సన్మార్గం అవలంబిద్దామన్నా మనసొప్ప. మంచి చేయమను నెవ్వరు, మంచిని వారించునెవ్వరు. ఆశయ కారకులెవ్వరు, ఆంక్షలు పెట్టేది. ఈ చీలిక హృదయంలో ఏ తీరున పాదుకొనను ఈ విరుద్ధ భావాలు ఎటు పొందిక కలిగి. మంచి చెడ్డలు ఒకే చోట ఏకతి మనుచుండులో, ఉత్తర దక్షిణ ధ్రువం ఒకే అయస్కాంతమందు పొత్తుతో వసించి అయస్కాంతత్వం చూపవా. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు పరమాణువులందు చేరి బలవత్తరమైన వ్యూహముల పన్ని వసించవా. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అవిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అస్తమానం అనేకంగా ఆకాశంలో ఆడుతుంటాయి వివిధ భావ శరీముఖములు, వివిధ శక్తులతో జవంతు. రేడియో అలలన్నీ ఉన్నా, బాణాలెన్ని ఉన్నా జీవుడక కొన్నిటిని లాగులు. తెలిసి చేసిన కార్యమైతే తెలివిగా లాక్కునేవాడే. చూను చేసే గుబ్బపై కంట్రోలు లేదని తెలియదు కదా. విషమ భావ శరీముఖములంటే బాణాలు. వీరుగా హృదయాన స్వరబడి విషమ చర్యలు చేయ మనుజుని విధిగా ప్రేరేపించుతున్నది. కానీ రాగభోగములను వీడి యోగ మార్గగామి యోగ సిద్ధులను పొందు విరాగి మనోనిగ్రహమున భావ బాణముల తెరంగి కావలసినవే గ్రహింప చూను చేయ గుబ్బను అంటే ఆ పీడంత కంట్రోల్ చేయ సాధ్యం. కాబట్టి అధభావ ప్రయుక్తోయం పాపం చరతి పురుష అవిచ్ఛన్నతి కౌంతేయ బలాదివ నియోజిత. బాహ్యాంతర దూరాలు భావానులింత వరకు అధిగమించలేని భూగురుత్వాకర్షణం అధిగమించి భూమి పుట్టినదాది తొలిసారిగా చంద్రభూమిపై కాలువుని తిరిగి వచ్చే జీవానుకూల వాతావరణయుక్తయుతమై విశేష వేగముతో గమించు రాకెట్లతో శూన్య రోదసిలోని కారు చీకట్లలో చొరవగా విహరించి ఆకాశమున లక్షలాదిగ మైలు హేళతో పయించి కక్షతో భూమి చుట్టూ శశి చుట్టూ భ్రమయించి దూరాల నవలీల చేరుకోగల మహాధీరోత్తాత్తుడవంచు కీర్తిని ఆర్జించేవు. కానీ మనిషిలో చీలికల దూరమేర్పడుతుంది. మనిషికి మధ్య దూరమేర్పడుతుంది. దూరమూలక పెరిగి దూరాతి దూరమై చేరుకోలేని దుస్థితిని కల్పించక ఎడమొగము పెడమొగము క్రూరహింసలు బెరక వడివడిగా నడిచిపోతున్నారు జనులు. దూరమధిగమించడు తీరు తెచ్చుకొని ఆనంద మనగూర్పవలదు ఈ మానవ కలభ్యం క్షణం
ఒకే క్షణాన్ని 2 సార్లు అనుభవించలే. ఒకే పూర్వ నిర్ణీత ధృతితో రంగంలో ప్రవేశించి ఘర్షణ రహితంగా క్షణం జారుకోడు. ఒకే క్షణం జీవితంలో ఒకేసారి వస్తుంది. రావడమే తలుపు. సినిమా రీల్లో చక్రం కంటికి వంటిది క్షణం. ఏ చట్టానికి ఆ చట్టంలో ఏ ఫ్రేమ్ అంటారు, ఆ చట్టంలో కదలికదే, అది స్థిరంగా ప్రింట్ అయిపోదు. కానీ రీలు ఒక వడితో తిప్పిన ప్రతి బొమ్మలో చలనం ఆవిర్భవి ప్రకృతి దృశ్యమే ప్రత్యక్షమవుతుంది. నిరంతర అవిచ్ఛిన్నంగా గమిస్తున్న క్షణ పరంపరలు క్షణాన్ని బట్టి సుఖించడం నేర్చుకుంటే దైన్యానికి, నైరాశ్యానికి, అసంతృప్తికి తావే లేదురా బ్రదరు అన్నారు. దారి చూపేదెవరు? విద్యుదయస్కాంత తరంగాల సముద్రం మధ్య నివసిస్తున్నా మనం. తరంగాలే కాదు, కణాలు కూడా జీవతాడన క్రియలో నిమగ్నమై ఉన్నాయి. విజ్ఞానం గుర్తించలేని భావతరంగాలు సైతం అజ్ఞాతంగా అదే పని చేస్తాయి. మనిషిని పశుత్వం వైపు మరణించే స్థితిగతులేమిటి? హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపించే కార్యాలేమి? శాంతి తృప్తులతో జీవంతనీయక కార్యావేశాలకు తరిమే కారణాలు ఏమిటి? విజ్ఞానం గుర్తించలేని శక్తులకు లోబడి అజ్ఞానాంధకారంలో పడి వ్యామోహ తరంగాలలో మున్కలు వేసే సామాన్యుడికి ఇలా దారి చూపేదెవరు? భావశకల మంచి చెడ్డలు నెరుంగు మంచి చేయుటకు ఉద్యమింతు ఇంతలో ఎవరు హఠాత్తుగా పంతమునకు నన్నద్దినట్లు మంచి యోచన మాయనమగా కుంటుబడి హృదయము కుంగు. ఇది నిరంతరమయ్యే ఘర్షణ తుది కనంబడదెంత వీచి చెడును పూర్తిగా తుడిచివేసే వడి విధాన తెలియదెల. ఎంత చెప్పిన మనసు రంగదు అంత సొంతయును తన పదము మార్చ. కర్మకున్నది కలత చెందదు. చెడుకు చెడుగే కలుగుతున్నప్పుడు విడిచిపెట్టదు విశ్వసూత్త. ఈ ప్రవర్తన కసరు కారణం ఎదిగిన లాభించకున్నది మన మెరుంగని శక్తి దూరమ్ముడ రూపమ్మునని బాణముల వలి సంచరించు సతతము జీవుల సగన శక్తికి సమాధ్యయును. హృదయ ఆకాశంలో సుకరంగా సంచరించి బాహ్యాకాశం జయించే హృదయాకాశంలో ఎందుకైనా ఎప్పుడైనా పర్యటించావా? బాహ్యాకాశంలో విద్యుదయస్కాంత తరంగాలు, ప్రమాదకర వికిరణాలు, కిరణాలు, కణాలు, విద్యుదావేశాలు, అయస్కాంత బలరేఖ, వికృత అయాన్ మండలాలు, విశాలమైన నాన్ అవాన్ మండలాలు వ్యాపించగా సంచారం ప్రమాదభరితమైన ఫలవంతంగా పర్యటించే పథకం కనుక్కొను. హృదయాకాశంలో చైతన్య స్ఫులింగాలు, సుఖ స్పందాలు, స్వార్థ పరార్థ ప్రకంపనాలు, కరుణ కాఠిన్య తంజతలు. అంటే సర్ఫేస్ టెన్షన్ తంజత అంటే రాగద్వేష పీడనాలు, ప్రేమ వైషమ్య తరంగాలు, శక్తి దౌష్య కిరణాలు వ్యాపించగా దుష్కరమైన సంచారం అత్యంత సుఖకరం చేసుకొని మార్గాన్వేషణకు పూనుకున్నావా? మన సంయమనం నేర్చుకున్నావా? అవసర ద్వంద్వ ద్రవ్య ప్రపంచంలో ద్రవ్య స్థైర్యానికి అంటే స్టెబిలిటీ కారణం విరుద్ధ కణాల బలాల విశిష్టాకర్షణ సూత్రమే. ఎలక్ట్రాన్ ప్రోటాన్ల ఆకర్షణ ఎన్నో మూలకాల జన్మహేతు. అయస్కాంత విరుద్ధ ధ్రువాల ఆకర్షణ అయస్కాంతం మనుగడకే కాదు.
విరుద్ధాల జంటలు ద్వంద్వాలు విశ్వస్థితికే అవసరాలు. జీవ ప్రపంచంలో జీవాభ్యుదయంలో విరుద్ధాల జంటలు విశిష్ట పాత్ర వహిస్తాయి. విశ్వశీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, కలిమిలేములు, మంచి చెడ్డలు ఇవన్నీ విరుద్ధాల జంట. ఒకటి లేకపోతే రెండోది లేదు మిత్రమా. కానీ జీవన ప్రగతికి అత్యవసరాలు. నాగరికత, తృప్త జీవనం. మానవుడెంత దౌర్భాగ్యుడు. అసంఖ్యాక తరంగ దైర్ఘ్య సమన్విత విద్యుదయస్కాంత తరంగాల మునిగి తేలుతూ వాని ఉనికినే గుర్తించలేని ఇంద్రియాల కధిపతి. గామా కిరణాలు కాని, ఎక్స్ కిరణాలు కాని, అతి నీల లోహిత తరంగాలు కాని, అరుణారుణ తరంగాలు కాని, రేడియో తరంగాలు కాని కంటికి కనిపించవు, చెవికి వినిపించవు. ఈ కిరణ తరంగ ప్రపంచమంతా మానవుడికి ఏ విధంగానూ అనుభూతిలోకి రాదు, అనుభూతం కాదు. వాటిని గుర్తించే ప్రయత్నాలు బహువిధ యంత్ర నిర్మాణాలు దారితీసి సాంకేతిక విజ్ఞానం ప్రబలి. సాంకేతిక విజ్ఞాన విప్లవం వలనేమయ్యే ఆకాశం ఉండే ధరలనే సృష్టించే. మనిషి చేసిన పనులు మరల చేయించ యంత్రాల వలన విశ్రాంతి కలుగునట. అలసట లేకుండా హాయిగా జీవించు భాగ్యమబ్బునటంచు బహుళార్థ సాధక కృషి చేయగలరంచు, కృప చూడగలరంచు. యంత్ర నిర్మాణ సన్నద్ధుడయ్యను మనిషి. యంత్రశాలులు పెరిగి యంత్రాలు దినవెల్ల పనిచేయవలసి వచ్చెను. వాటి నడుపుట మనిషి కావలసి వచ్చెను. పోయే విశ్రాంతి యంత్రాల రొదలోన అంతరంగ గళము వినిపించనట్టి దుర్గతికి పాలైన. బాహ్యశక్తుల శోధించి పరికరములకు తెలివిగా కనిపెట్టి దృష్టి పెంచి హృదయ గుహలోని డైనమో పదిలపరిచి నేర్చుకోదాని నేర్పుతో దాని పనిచేయ నేర్చదేని కలుగు సంతృప్తి శాంతి సౌఖ్యములో మానసిక శక్తులు ఉత్పన్నమౌను. దివ్య కరుణ భాషించు తోడి సోదరుల మీద. ప్రేమ జనియించు సాంఘిక విధులు తెలియవు. ఆత్మ సంస్కారం అలబడు. ఆత్మశక్తి భౌతికానికి జత చేసి ప్రగతి మార్గమందు పయనించగలవు మున్ముందు నీవు. చావంటే భయం ఎందుకు? చావంటే భయమెందుకు? చావంటే రూపు మార్పు పుట్టి పెరిగి పారి మురిమిరికి భయముందినట్టి ముసలివాయేరు వాపోయి. నా బ్రతుకిక మొగయవచ్చే, నా అంతం సమీపించే. కొండలలో చరియలలో దుండుగా కుగ్గనెట్టినట్టి మైళ్ళు పారినట్టి మైమరిచిన జీవితము మరణముఖం అవుతున్నది. ఏటు కార్చుతుండిన కన్నీరు సాగరమున జొచ్చి నిలకడలేనట్టి ఏడు నిరంతరము ప్రవహిస్తుండా. మునిగినప్పుడు నీరు మునిగి లేవ కదలిపు అంతయు ప్రవహించు ఏడు శాశ్వతమను నమ్మికతో. పుట్టి పారునది పేరు పెట్టి పిలుచుకొనుదుందు. నరుల జీవ శరీరాలు నది వంటివి చూడచూ. అవిచ్ఛిన్న పరివర్తన మనలు వాటి సహజ ధర్మ. ఒక క్షణమునున్నట్లుగా మరొక్క క్షణము వందుండవు. అయినా శాశ్వతమనుకొని ఆదరించి పేరిస్తాం. నది సముద్రమందు కలిసే, నది జీవితమంతరించే. నీరు నీటిలో కలియగా వేరొక్కటి మాసిపోయి. ఏటి నీటి చుక్కలలో ఎట్టి మార్పు కలగదాయి. సృష్టిగా భ్రమించినది వ్యక్తిత్వం రూపు మాసే. సాగరమే నది మూలం, సాగరాన్ని నది చేరుడు. నది సాగరమున కలియక నది పేరొక్కటి పోయను. అక్కడ నది సముద్రంలో కలిస్తే ఇక నదికి అడ్రస్ ఉండదు, అస్తిత్వం ఉండదు. శతసహస్రకరుడు దయా సాగరుండు. సాగర జలముద్ధరింప రూపు మారి లఘవమై మేఘాలై. రయమున ద్రవమవుతూ మరల వర్షంగా అవతరి నది రూపం దాల్చి మైళ్ళు చెదరక ప్రవహించి తుదకు మూలమైన సాగర కల్లోలముల చేరిపో. జగమంతా వ్యాపించిన చైతన్యంలోకి
అంశమొకటి రూపుదాల్చు పంచభూతముల కలయికతో వృక్షముగను పక్షిగను మృగముగను మనుజుడుగను బ్రతికినంత కాలమేదో కర్తవ్యం నెరవే కాలాంతరమందు తలువు సారించక పంచభూతములు తమ తమ నెలవులు చేరక చైతన్యాంశం తన మూలమందు కలసిపో చావంటే భయమెందుకు చావంటే రూపు మార్పు విశ్వ వాస్తవిక వివిధ దృష్టుల నుండి విశ్వ వాస్తవికతను విజ్ఞాన వేదాంతి వికృతీకరిస్తుంది పంచభౌతికమౌ ప్రపంచమంతయు తీవ్ర పరిశోధనుడు చేసి పలికించు విద్య అతి గుహ్య గంభీరమంత ప్రపంచం ముందు ఆత్మశక్తి పరీక్ష ఎందుండు వేదాంతి ద్రవ్యశక్తుల సకల ధర్మాలు తెలుసుకొని వాస్తవిక విశ్వరూపము చూడవచ్చున యంత్రాలు నిర్మించి యంత్రాలలో శక్తి మంతమౌ కణముల సంఘాతములు జరిపి అతిపెద్ద సంఖ్యలో ఉత్పన్నమవుతూ తక్షణ సదృశ్యం బయ్యే కణజాలములకు ద్రవ్యముఖ శక్తియే తన రూపమున మార్చి కణరూపమున దాల్చి క్షణములో శక్తిగా పరివర్తనం బౌట ప్రత్యక్షముగా చూచి శక్తి సాగర మహోత్తుంగ భంగములే ద్రవ్యాకృతి ధరించు ద్రవ్య మూలము శక్తి నర్తించు శక్తియే కత్తగా జ్యోతించు నాట్యమాడు కణాల నిత్యత్వమే వాస్తవ యథార్థవమని ప్రకటించు విజ్ఞాని తనువు ముజ్జగనించి మనసు నిరోధించి యోగ మార్గములో ప్రయోగములు చేయగా అనిమాది సిద్ధులు హస్తగతం బౌట దివ్యానుభూతితో భూనితో తేలియాడు సదానందవాద్యమునంగి స్పందరహితముగా నిశ్చలావస్థలో నిర్నిద్రముగా పొందు అనుభూతి వల్లనే అర్ధమగు విశ్వ సత్యంబను వేదాంతి అనుభూతి లేని విజ్ఞాని వర్ణనం ఒకటి అనుభూతి పొందు వేదాంతి వర్ణనం ఒకటి శివతాండవ పరమాణువులు సూక్ష్మకణముల వ్యూహాలు పరమాణు కేంద్రకం పందున్న ఉపకణాలు క్షణక్షణమును రూపు మార్చుకొనుతుంటా కణ సంఖ్య 200 దాకా పెరిగినట మూడే కణాలు పరమాణు వందున్నవని మూల కణాలుగా మొదలు భావించే శక్తిమంతములైన యంత్రాలు నిర్మించి యుక్తమౌ కణముల కధిక శక్తి వాటితో టార్గెట్ను బొంబార్డు చేయగా నీటుగా సరికొత్త కణములే కనిపించే ఈ చిత్ర బహుచిత్రముల చేత విజ్ఞానులాకృష్టలైనత్మ భావములు పెంపొంద ఈనాటి విజ్ఞానమేమి చెబుతున్నది సూక్ష్మ కణలోకమొక నాట్యశాల ఉంటుంది సూక్ష్మ కణముల రూపు మారుతూ ఉంటుందంది ఒక్క కణముగా వచ్చి వేరొక్క కణముగా చక్కగా తన రూపు మార్చగలదంటుంది 2 కణముల తోడ ప్రారంభమై మరో 2 కణముల పుట్టు 4గా నర్తించు 4గా వర్తించు మనమిత్తు శక్తియే కణముగా రూపొంది క్షణకాలమకునొత్న కణముగా భాషించి క్షణములో తన రూపు పలకపై ముద్రించి శక్తి రూపము దాల్చి కణమదృశ్యంబు అతి శక్తియుక్త గణలోకంబు అందు అనిశంబు మతి చెదలక కన్పట్టు నాట్య విన్యాసాలు నర్తకుడు వర్తించి నాట్య సుధలో చేర కత్తలెవరో చెప్పుకోలేని స్థితి కలుగు నర్తనమ్మే కాని నర్తకులు లేరన్నదు అత్యుక్తి కాదు అది కణలోక సత్యం విశ్వమే అద్భుతం చేయున అద్భుతందైన నర్తనశాల విశ్వేశుడే ప్రథమ నర్తకుండను భారతీయ భావము నృత్యమని ప్రయోగాలతో తృప్తిగా విజ్ఞాని ప్రవచించుతున్నాడు కార్యాలొకటైనా కారణాలు వేరు 57వ గీతం కార్యాలొకటే కారణాలు మాత్రం వేరు జడ ప్రపంచంలో శాశ్వత అయస్కాంతం ఉంది
దానిని ఆవరించి అయస్కాంత క్షేత్రము ఉంది. అయస్కాంత క్షేత్ర తీవ్రత అయస్కాంతం తయారైనప్పుడే నిర్ణయితమైపోయి తగిన జాగ్రత్తలు వహిస్తే క్షేత్ర తీవ్రత తగ్గకుండా కాపాడుకో. అయస్కాంతం జేబులో వేసుకుంటే అయస్కాంత క్షేత్రం కూడా జేబులోనే ఉంటుంది. లోహపు తీగ చుట్టలోంచి విద్యుత్తు ప్రవహింపచేస్తే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఆవిర్భవిస్తుంది. విద్యుత్తు ఉన్నంత వరకే దానికి ఉనికి. అది విద్యుదయస్కాంత క్షేత్రం. అయస్కాంత క్షేత్ర ధర్మాలు ఈ విద్యుదయస్కాంత క్షేత్ర ధర్మాలు ఒక్కటే. రవంతైనా వ్యత్యాసనే అవి సర్వసమానం కాదు. విద్యుదయస్కాంత క్షేత్ర తీవ్రత యథేచ్ఛగా పెంపొందించగా విద్యుత్ ప్రవాహం సత్వం ఎక్కువ చేసు తీగ చుట్టల సంఖ్య ఎక్కువ చేసి అయస్కాంత క్షేత్ర తీవ్రత పెంచదు. రెండు అయస్కాంత క్షేత్రం ఒకదానికి కారణం శాశ్వత అయస్కాంతం, రెండో దాని కారణం తీగ చుట్టలోని విద్యుత్. మొదటిది పరిమితం, రెండోది అపరిమితం. డైనమో లాంటి మానవ ప్రపంచంలో మానసిక శక్తి వల్ల హిప్నటిజం, మెస్మరిజం వంటివి కొన్ని సాధించవచ్చు. వాటి వల్ల జనాన్ని ఆశ్చర్యచకితులను చేయొచ్చు. యోగాభ్యాసం వల్ల ఆత్మశక్తి పెంపొందించుకొని ఆదిమాధ్యస్థ సిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వాలు సంపాదించవు. అవి అతీంద్రియ శక్తులకు మూలం. అతీంద్రియ శక్తుల వల్ల కూడా జనాన్ని ఆకర్షించవచ్చు. జనానికి రెండూ ఒక విధంగానే కనిపిస్తుంది. అంత మాత్రాన మానసిక శక్తి ఆత్మశక్తిని సవాల్ చేసి ఏమీ సాధించదు. శాశ్వత అయస్కాంతం విద్యుదయస్కాంతి సవాలు చేస్తే ఓడిపోయే. శాశ్వత అయస్కాంతం విద్యుదయస్కాంతాన్ని సవాల్ చేస్తే ఓడిపోయేది శాశ్వత అయస్కాంతమే. కార్యాలొకటైనా కారణాలు వేరు. అది నిజం తెలుసుకోకుండా కార్యాన్ని ఇచ్చే కారణాన్ని ఊహించడంలో పొరపాటు జరిగింది. మనసులో గందరగోళం చెలరేగి అవసరమైన సవాళ్లకు దారి చేస్తూ రేషనలిజం అంటూ ఇరేషనలిజం వైపు పరిగి అలజడి కలిగిస్తుంది. కార్యాలొక్కటే అయినా కారణాలు వేరు భయ్యా అనే సత్యం గ్రహించిన విజ్ఞులకు సవాళ్లతో సంబంధం లేదు. ప్రతి విషయంలో నా కర్మ అని ప్రలాపించటే తప్పండి అంటున్నారు ఆయనే. బింబం ప్రతిబింబం. బింబం లేకపోయినా దర్పణము, పరావర్తన తలము, కటకము లేకపోయినా ప్రతిబింబం లేదు. ప్రతిబింబ లక్షణాలు ఎప్పుడూ సర్వ సమానాలు కావు. సమతల, పుటాకార, కుంభాకార, వలవలైకర దర్పణాల పరావర్తక శలాలు, కటకాలు రకరకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రతిబింబ లక్షణాలు నిర్ణయించేవి దర్పణ స్వభావం, దర్పణ దూరం. ఒకే దర్పణంలో ప్రతిబింబం వాస్తవం కావచ్చు, మిథ్య కూడా అంటే రియల్ అన్రియల్. కొన్ని దర్పణాలు ఎప్పుడు మిథ్యా ప్రతిబింబాలనే చూస్తుంది, వర్చువల్ ఇమేజెస్. శిబిర బింబ లక్షణాలన్నీ ప్రతిబింబంలో లేకపోవటమే కాక లేనివి ఆపాదించడం కావచ్చు. కుడి ఎడమలు మాత్రమే మారేది. కొన్నిటిలో తారుమారు కాగా, కొన్నిటిలో ప్రతిబింబాలు దీర్ఘమై, కొన్నిటిలో హ్రస్వం కావు. బింబంలోని వక్రత వర్ణం ప్రతిబింబంలో ప్రత్యక్షం కావు. ఎంత పరిమళ రోజా పుష్పం ప్రతిబింబమైన పరిమళాన్ని ప్రతిఫలించలేదుగా. అద్దంలో చూపించిన రోజా పుష్పానికి వాసన రాదుగా. ఎంత దక్షత కల కటకమైన లెన్స్ అయిన వ్యక్తి పూనుకున్న సెంటును ఫోటోలో గుబాళింప చెయ్యలేదు కదా అని దర్పణ కటకాల పరిమిత తత్వం మాత్రమే.
మిథ్యావాస్తవాల మధ్య, దీర్ఘకర్తాల మధ్య, రుజువత్కరతల మధ్య దర్పణ లక్షణాలను బట్టి ప్రతిబింబాలు ఊగుతులాడుతాయి. పరావర్తన నియమాలు, వక్రీభవన నియమాలు, లా ఆఫ్ రిఫ్లెక్షన్, లా ఆఫ్ రిఫ్రాక్షన్ క్షుణ్ణంగా తెలిసిన వారు ప్రతిబింబ లక్షణాల రహస్యం గ్రహించి మోసపోకు ఆ అభిలక్షణాలనే బింబానికి ఆరోపించగా బింబ స్థితిని యథార్థంగా నిర్ణయిస్తుంది. భగవంతుడు బింబమైతే ప్రకృతి దర్పణంలో ప్రతిఫలించే, ప్రకృతి కటకంలో వక్రీభవించే ప్రతిబింబం జీవం. చంచల ప్రకృతి బహువిధ దర్పణాలుగా, పరావర్తనాలుగా, కలకాలుగా, కటకాలుగా ప్రవర్తించి ఏర్పరిచే ప్రతిబింబాలలో బింబ విలక్షణాలను అన్వేషించే ఆత్మ ప్రకృతి నియమాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ప్రతిబింబ లక్షణాలకు మోసపోక తన నిజస్వరూపాన్ని దర్శించగలడు. ప్రకృతి దర్పణాన్ని తొలగించగలిగిన నాడు ప్రతిబింబం బింబంలో లీనమై ప్రతిబింబాల లక్షణాలు ఏకం అయిపోతాయి. అందుకే వ్యాస భగవత్పాదులు అన్నారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా వరః. అది దీంతో 108 పేజీలు విజ్ఞాన వసంతరావు వెంకట్రావు గారు తన పేరు మీదుగా అని చక్కని గేయాలు గీతాలు రాశారు. దాంతో ఇవాళ ఈ 2వ భాగంతో అది అయిపోయింది. రేపు ఇంకొకటి ఉంది, అది కూడా గేయాల్లోనే. దాన్ని గాలి గ్రహాలు, అది కూడా గేయాల్లో రాశారు. దాన్ని రేపు తీసుకుందాం.